147వ దావీదు కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ 146వ దావీదు కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదును. నేను బ్రతుకు కాలమంతయు నా దేవునికి కీర్తించదను. హల్లెలూయా. నేను బ్రతుకు కాలం అంతా కూడా ఆయన నేను కీర్తిస్తాను, ఆయనను స్తుతిస్తాను, ఆయనను ఘనపరుస్తాను. ఎవరు స్తుతిస్తున్నారండి? దావీదులాగా నీ అవసరం కోసమో, నీ విడుదల కోసమో, నీ కుటుంబం కోసం, నీ జీవితం బాగుపడాలని దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తే సరిపోదంట. నీ ఆశీర్వాదాల కోసమో, నీ స్వస్థత కోసమో దేవుణ్ణి ఆరాధిస్తే సరిపోదంట. దేవుణ్ణి మనం అడుగుతాం ఏమని? దేవా, ఇదిగో నువ్వు నాకు ఇది చేయిస్తే, నువ్వు నాకు ఇది తెచ్చిపెడితే, నువ్వు నేను అనుకున్నది జరిగిస్తే అప్పుడు నేను స్తుతి అర్పిస్తా, అప్పుడు నేను నిన్ను ఆరాధిస్తా, అప్పుడు నీ కోసం ఫలాంది చేస్తా. నువ్వు దేవుడిచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏంటిది? అక్కడ ఏముంది? అక్కడ నువ్వు చేసేది నీ పనులైతే దేవుని ఆరాధిస్తావు, నీ పనులైతే దేవునికి కానుకలు ఇస్తావు, నీ పనులైతే దేవుని గణపరుస్తావు, నీ పనులైతే దేవునికి కావలసిందేదో నువ్వు ఆలోచిస్తావు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అంటున్నాడు, నీవు ఏం ఆశించకుండా, ఏమి పొందకుండానే దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండు. నువ్వు ఏమి దేవుని దగ్గర నుంచి ఆశించకుండా, దేవుడు ఇది ఇవ్వాలి, ఇది ఇస్తేనే అని నువ్వు ఒప్పందాలు పెట్టుకోకుండా దేవుని గణపరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను పైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి దీవెనలతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు పడిపోతావు? ఎప్పుడు నీ జీవితం ఎందుకు పడిపోతుంది? ఎందుకు నువ్వు మరి ఇతరులపైన ఆధారపడుతున్నావు కదా? ఎప్పుడు ఒకరి మీద ఆధారపడాలి, ఎప్పుడు. లేకపోతే నీకు బ్రతుకు లేదు. ఒక కంపెనీ పైన ఆధారపడాలా, ఒక వ్యాపారం పైన ఆధారపడాలా, వర్షాలపైన ఆధారపడాలా. నీవు ప్రతి విషయానికి ఏదో ఒక దానిపైన ఆధారపడాలా. కానీ దేవుని పైన ఆధారపడిన వారు దేనిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే దేవుని నువ్వు స్తుతిస్తావు. హల్లెలూయా. దేవుని ఘనపరుస్తావు, దేవుని ఆరాధిస్తావు. దేవుడు ఆ జ్ఞానం నీకు ఇస్తాడు, ఆ జ్ఞానం నీకు ఇస్తాడు. పాటలు రాసే జ్ఞానం ఇస్తాడు, పాటలు పాడే జ్ఞానం ఇస్తాడు, మ్యూజిక్ జ్ఞానం ఇస్తాడు దేవుడు, పరిచర్య చేసే జ్ఞానం ఇస్తాడు దేవుడు, బోధించే జ్ఞానం ఇస్తాడు దేవుడు, ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు, అభిషేకముని ఇస్తాడు దేవుడు, విడుదలని ఇస్తాడు దేవుడు కదా. నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రతిదీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఈరోజు మనము వాటన్నిటికీ మనం అర్హులమా కాదా? అర్హులమా? ఎంత మాత్రము కాదండి. ఎందుకో చెప్పనా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అప్పుడు నీ జేబులో నుంచి కానుక బయటకు వస్తుంది. దేవుడు నిన్ను దీవిస్తే నీ చేతులు పాకెట్లకు పోతాయి. దేవుడు నిన్ను గణపరిస్తే, దేవుడు నీకు ఐశ్వర్యమని ఇస్తే, దేవుడు నీ పరిస్థితిని మారిస్తే అప్పుడు నువ్వు కదా నీ అల్లమార తీసి, నువ్వు దాచుకున్న దాంట్లో నుంచి కొంత తీసి దేవునికి ఇవ్వడానికి అప్పుడు నీవు విశ్వాసం చూపిస్తావు. కానీ ఏమి ఆశించకుండానే దేవుణ్ణి నేను మహిమపరచాలి, దేవుణ్ణి నేను ఘనపరచాలి, దేవునికి విలువైనది ఇవ్వాలి, దేవునికి శ్రేష్టమైనది నేను చెయ్యాలి అని ఎవరైనా ఏ బిజినెస్ డీల్ లేకుండా దేవుణ్ణి స్తుతించారా? స్తుతి అర్పణలు అర్పించారా? డబ్బు ఒకటే కాదండి, నేను మాట్లాడే డబ్బు గురించి కాదు, అపార్థం చేసుకోకండి. ఈ అపార్థాలు చేసుకొనే నీ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నావు కదా. నిజమా కదా? పక్కన వాళ్ళని అడగండి. అపార్థాలు చేసుకొని
నీ ఆశీర్వాదమును నువ్వు కోల్పోయినావు. అవునా కదా? ఎస్, 100%. నువ్వు చెప్పకపోయినా అదే వాస్తవం. ఎందుకంటే మన జ్ఞానం ఎట్లాంటి జ్ఞానం అంటే, బిజినెస్ దేవునితోటి, బిజినెస్ చేయొద్దు దేవునితోటి. ఆయన నరుడు కాదు నువ్వు ఆయనతో వ్యాపారం చేయడానికి. నేను సృష్టించినవాడు, నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చినవాడు. నీ తండ్రిని తల్లిని నువ్వు కేర్ చేయకపోవచ్చు, నీ గురువును కేర్ చేయకపోవచ్చు, బట్ గాడ్, ఈయన సృష్టికర్త. ఈయన దైవజనుడు కాదు కదా. ఒక సౌండ్, ఒక వైబ్రేషన్, ఆయనకు ఆకారం లేదు కదా. నువ్వు ఒక చూడండి, చెట్లను పుట్లను దేన్ని కూడా నువ్వు ఆరాధించడానికి లేదన్నాడు ఆయన. ఎందుకన్నాడు? నేను అక్కడ లేను, ఇందులో లేను, బంగారంలో లేను, వెండిలో లేను, రాయిలో లేను, ఎక్కడ లేను, నువ్వు ఆరాధిస్తున్నావు. ఈ పెన్ను వల్ల నేను ఎగ్జామ్ పాస్ అయినా, సో లక్కీ పెన్. ఈ షర్ట్ వేసుకోవడం వల్ల నాకు కలిసి వచ్చింది. ఉతకకుండా పెడతావా? మా భార్యను పెళ్లి చేసుకోవడం నాకు అంత కలిసి వచ్చింది. అబ్బా, నా కూతురు పుట్టంగానే అంత కలిసి వచ్చింది నాకు కదా. నా కొడుకు పుట్టంగానే అంత కలిసి వచ్చింది. మరి మిగతాలో ఏం చేస్తావు? కొడుకు కలిసి వచ్చిండు, మరి బిడ్డ ఏం చేసింది? నీకు నష్టం తెచ్చిందా? బిడ్డ కలిసి వచ్చింది, కొడుకు నష్టం తీసుకొచ్చిందా? అంటే మనం మనుషులం ఆలోచించే విధానం ఇవన్నీ కాదమ్మా. దేవుడు కనికరిస్తే నువ్వు ఆశీర్వదించబడ్డావు. దేవుడు నీ జీవితంలో ఒక పాజిటివ్, ఒక బలమైన, ఒక దీవెనకరమైన, మహిమకరమైనటువంటి ఆలోచన దేవునికి నీ పట్ల ఉంది. అది ఎప్పుడు కలుగుతుంది? నువ్వు దేవుని స్తుతించినప్పుడు. కయ్యూను ఏబుల్ గురించి చాలాసార్లు విని ఉన్నాం. ఒకరిది యాక్సెప్ట్ చేశాడు, ఇంకొకటి చేయలే. ఎందుకు? స్తుతి, ఘనత, మహిమ నువ్వు ఇవ్వాలా. ఎవరు ఇస్తారండి? ఎవరు వస్తారండి సమయానికి వచ్చి దేవుని ఆరాధించేవారున్నారా సంఘానికి? భయం ఉండదు. పనికైతే, డ్యూటీకి అయితే ఎన్ని గంటలకమ్మా ఫస్ట్ షిఫ్ట్? తర్వాత ఎంతమంది డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ చెప్పండి? జాబ్కి వెళ్తున్నారు, చేతులు ఎత్తండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు మీ టైమింగ్స్ ఏంటి ఒక్కొక్కరు చెప్పండి, విందాం. 9, 10, 8 మార్నింగ్, 7 కదా. ఎన్ని గంటలకు వెళ్తారు మీరు అమ్మా? షార్ప్. కొంతమంది అంటే అక్కడ అండర్స్టాండింగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయినా వాళ్ళు ఏం చేయరు, ఓకే వెరీ గుడ్ అంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు తెలివిగా ఫింగర్ ప్రింట్ పెట్టేస్తారు అక్కడ కదా, బయోమెట్రిక్ ఏదో అంటారు దాన్ని. అది పెట్టేసరికి టైమింగ్ వచ్చేస్తుంది. నువ్వు ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోయినావు, మధ్యలో ఎవరి ప్రమేయం ఉండదు. చూసుకో, వేసేసే మాస్టర్ అంటే వేసేస్తుండే ముందు. అన్న జర చూసుకో అన్న, కొంచెం లేట్ అవుతుంది నాకు, నా భార్యను హాస్పిటల్ తీసుకుపోవాలి, మా బాబుని హాస్పిటల్ తీసుకోవాలి. చూసుకో, నువ్వు మెల్లగా సాయంత్రం రా, నేను వేసేస్తాను మాస్టర్ మీద, అయిపోయి. ఇప్పుడు అట్లా లేదు. కరెక్ట్గా 9 గంటల కంటే మీరు 9 గంటల కంటే ముందే వెళ్ళిపోవాలి. ఇక ఒక 5 నిమిషాలు ముందు, లేదు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, గంట లేట్ అయిందంటే నీ శాలరీ కూడా అంతే ఇస్తారు కదా. 8 గంటలు పని చేయాలి, 7 గంటలు పని చేసినావు, 7 గంటలకు కట్టేస్తావు. 5 గంటలు చేసినావు, 5 గంటలు కట్టేస్తావు. కానీ మన బైబిల్లో ఒక ఉపమానం ఉంటుంది. పని లేక ఆ ఊరు చివరు అంటే ఈ అడ్డలు అంటారు కదా, అక్కడ పనులు నిల్చున్నారంట. ద్రాక్ష తోటలో పని ఉంది. ఒక వ్యక్తి వెళ్ళాడు, చూశాడు. ఉదయాన్నే వెళ్ళి కొంతమంది తెచ్చుకున్నాడు పనికి, పని చేస్తూ ఉన్నారు. తర్వాత మధ్యాహ్నం వెళ్ళినప్పుడు ఇంకా కొంతమంది కనబడ్డారు, వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఇంకా సాయంత్రం కొంతమంది కానీ వాళ్ళని కూడా తీసుకు, వీళ్ళందరూ పని చేస్తారు. అందరికీ సమానంగా జీతం ఇచ్చాడు. మధ్యాహ్నం వచ్చిన వానికి 100 రూపాయలు అనుకుందాం. సాయంత్రం ఒక 2 గంటలు 3 గంటల ముందు వచ్చిన వానికి కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఉదయం
8 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఉదయాన్నే వచ్చిన కోపం వచ్చింది. ఏమయ్యా, మధ్యాహ్నం వచ్చిన వాడికి, సాయంత్రం వచ్చిన వాడికి, అంటే 2 గంటలు చేసిన వాడు, 5 గంటలు చేసిన వాడికి కూడా నువ్వు నాకు ఇచ్చినంతనే ఇచ్చినావు, నేను ఎక్కువ చేసినా నాకు ఎక్కువ రావాలంటాడు. నేను ఎంత మాట్లాడుకున్నా నీతోటి 100 రూపాయలు ఇచ్చినా నీకు ముట్టింది, ముట్టింది. వాళ్ళతో నీకెందుకు, వాళ్ళకి ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, నేను ఇచ్చుకుంటా కదా. ఉదయము నుండి మధ్యాహ్నం వరకు ఉద్యోగం కోసం ఎండలో నిలబడి వెతుకుతాను, ఎవరైనా వచ్చే ఉద్యోగం ఇస్తారేమో అని, పని ఇస్తారేమో అని. అది చూస్తాను నేను, ఆ కష్టం నాకు తెలుసు. దేవుడు అలాంటి వాడు. హల్లెలూయా. నీ కష్టం తెలుసు, నీ బాధ తెలుసు, నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నావు దేవునికి తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నావో దేవునికి తెలుసు కదా. నువ్వు గంట ప్రార్థన చేసినా, నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసినా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. హల్లెలూయా. కానీ దేవునికి ఇచ్చే విలువ నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా.